హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నెల్లూరు జిల్లాలో ఫేమస్ టెంపుల్ ముచ్చాలమ్మ దేవస్థానం చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి గూడూరుకు దగ్గరలో తూర్పు కన్పూరు అనే గ్రామంలో ఉందండి. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కార్తీక మాసం చివరి రోజు కన్పూర్ వెళ్ళామని. అక్కడ శివాలయంలో కూడా అభిషేకాలు ఇవన్నీ జరిగాయని చూపించాను. ఈ ముచ్చాలమ్మ దేవస్థానానికి దగ్గరలోనే శివాలయం కూడా ఉంటుందండి. మేము శివాలయంలో దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడికి కూడా వచ్చి ముచ్చాలమ్మ తల్లిని కూడా దర్శించుకొని వెళ్దామని వచ్చాము. చాలామంది మా ఫ్రెండ్స్ అయితే నెల్లూరు వాళ్ళు అంటుంటారు, ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి. ఎప్పుడూ రావడానికి కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా శివాలయానికి ఇక్కడికి 2 చోట్లకు కూడా వచ్చాము. వర్షం పడింది వచ్చేటప్పుడు, కానీ పర్వాలేదు, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ ఆలయంలో ఏది కోరుకున్నా జరుగుతుందని భక్తుల విశ్వాసం అంట. చాలామంది ఇక్కడ మొక్కుకొని పొంగళ్ళు పెడుతుంటారు. పొట్టేళ్ళు, కోళ్ళు ఇలాంటివి కూడా ఇస్తుంటారు. ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు జాతర అయితే చాలా బాగా చేస్తారంటండి. నేను కూడా యూట్యూబ్లో వీడియోల్లోనే చూశాను, చాలా బాగా చేశారు. మామూలు రోజుల్లో అయితే అమ్మవారు వెండి తొడుగుతో దర్శనమిస్తుందంట. మేము వెళ్ళిన రోజు శుక్రవారం అవడం వలన ప్రతి శుక్రవారం కూడా శారీ కడతారంట. ఆ రోజు అమ్మవారికి శారీ కట్టారు. మాకు కూడా శుక్రవారం అని చెప్పి పసుపు కుంకుమ ఇచ్చారు. అసలు గర్భగుడిలో అమ్మవారి విగ్రహం అయితే ఎంత అందంగా ఉందో, చాలా కళగా ఉంది, చూస్తూనే ఉండిపోవాలనిపించింది. మేము నైట్ టైం వెళ్ళడం వలన అది కూడా వర్షం పడుతుంది కదా, జనం కూడా ఎవ్వరు లేరు. చాలా ఫ్రీగా లోపల కొంచెం సేపు ఉండి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. టెంపుల్ ద్వారం దగ్గర చెక్కతో ఇలా అంతా కూడా చెక్కారు. విగ్రహాలన్నీ చాలా బాగా చెక్కారండి. అమ్మవారికి ఎదురుగా త్రిశూలం ఉంది, చిన్న సింహం విగ్రహం కూడా ఉంది. అటు ఇటు కూడా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయి. పక్కన అయితే రావి చెట్టు పెద్దది ఉందండి. ఆలయం బయట నుంచే మనం వెళ్ళేటప్పుడు ఇలా ఎంట్రన్స్లోనే చూసారా విగ్రహాలన్నీ ఎంత బాగా చెక్కారో, శిల్పకళ ఉట్టి పడుతున్నట్లు ఉందండి. ఇవన్నీ చూస్తే ఇక్కడ యజ్ఞాలు, హోమాలు కూడా జరుగుతూ ఉంటాయంట. యాగశాల కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు బాగా వర్షం పడుతుండటం వలన గుడి చుట్టుపక్కల అంతా కూడా బయట తీయడానికి కుదరలేదు. లోపల వరకు అవకాశం ఉన్నంత వరకు వీడియో తీశాను. మీరు ఎవరైనా గూడూరు కానీ నెల్లూరు కానీ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని రండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.